చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. నువ్వు చెప్పింది అక్షర సత్యం కిరణ్మయి. ఆ భగవంతుడు మంచివాళ్లకి ఎన్ని కఠినమైన పరీక్షలు పెట్టినా చివరికి వాళ్లకు ఆ పరీక్షల్లో గెలిచే శక్తిని కూడా ఇస్తాడు. వాళ్లకు అండగా నిలబడి మంచిని గెలిపించుకుంటాడు. మన కుటుంబంలో కూడా అదే జరిగింది. మన పిల్లలందరూ తమ జీవితాల్లో కఠినమైన పరీక్షలు ఎదుర్కొని చెడు మీద గెలిచి చూపించారు. అవును మావయ్య, ఇక ఇంట్లో ఉన్న అన్ని పీడలు వదిలిపోయాయి. ఇక మనం ప్రశాంతంగా బ్రతకొచ్చు. ఆ శంకర్ కూడా లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకా మిగిలింది ఆ మేఘన మాత్రమే. ఏంటి అందరూ నన్నే గుర్తు చేసుకుంటున్నట్టున్నారు? అత్తయ్య, మావయ్య, నన్ను క్షమించండి. ఇన్నాళ్లకు నేను చేసిన తప్పుల్ని తెలుసుకున్నాను. భర్తతో కలిసుంటేనే భార్యకి విలువని, అత్తామావలకు సేవ చేసుకుంటేనే ఈ జన్మకు సార్థకం అని నేను అర్థం చేసుకున్నాను. అందుకే అత్తయ్య తిరిగి మన ఇంటికి వచ్చేసాను. నన్ను క్షమించి మీలో ఒకదానిగా చేసుకోండి. ఇంకా మీకు నా మీద కోపం తగ్గకపోతే మీ కాళ్ళు పట్టుకొని నేను చేసిన తప్పులకి క్షమాపణ కోరుకుంటాను. అని అంటాననుకున్నారా? ఏంటి అందరూ అలా తెల్ల మొహాలేసుకొని చూస్తున్నారు? ఇంటి పెద్ద కోడలు తిరిగి తన కాపురానికొచ్చింది. హారతి పట్టి స్వాగతం చెప్పరా? నేనేమీ నా భర్త నుంచి డివోర్స్ తీసుకోలేదు. ఈ కుటుంబం నుంచి తెగదెంపులు చేసుకోలేదు.